హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే సిమ్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక సిమ్ తీసుకోవటం కష్టమే, సిమ్ కార్డులపై కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమలు. ఇక రోజు రోజుకు కాలం వేగంగా పరిగెడుతుంది. అందులోనూ టెక్నాలజీ రంగంలోనే అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతే మొత్తంలో మోసాలు జరుగుతున్నాయి. అయితే మొబైల్ రంగంలో సిమ్ కార్డు సేల్స్ విషయంలో చాలా అవకతవకలు జరుగుతుండటంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాము. ఇక మొబైల్ నెంబరు పోర్టబిలిటీ నిబంధనల్లో మార్పు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. 2009లో ఎంఎన్పి సదుపాయం ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు 9 సార్లు నిబంధనలు మార్చింది. ఇక ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నిరోధించడం, సిమ్ కార్డు యూజర్ల మెరుగైన భద్రత, వెరిఫికేషన్పై మరింత కఠినంగా ఉండనున్నాయి. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సలహాలతో పాటు వివిధ కంపెనీలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు ట్రాయ్ తెలిపింది. ఇక ట్రాయ్ రూల్స్లో ప్రధానమైనది సిమ్ స్వాప్. ఇందులో సిమ్ పాడైన లేదా దొంగలించబడిన సమయాల్లో సిమ్ మర్చిపోయిన తర్వాత కనీసం 7 రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇతర నెట్వర్క్కు ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. దీని తర్వాతనే కొత్త సిమ్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కస్టమర్ 7 రోజుల్లో సిమ్ కార్డు మర్చిపోయినట్లయితే టెలికాం కంపెనీలు వారికి యూనిక్ పోర్టింగ్ కోడ్ లేదా యూపీసీ జారీ చేయడం కుదరదు. ఈ యూపీసీ కోడ్తో మొబైల్ నెంబర్ను మరో నెట్వర్క్కు బదిలీ చేసుకోవచ్చు. దీంతో కస్టమర్ పేరిట ఉన్న సిమ్ను ఇతరులు తీసుకోకుండా ఉండేందుకు 7 రోజులు వేచి ఉండాలి. ఇక సిమ్ కార్డు అప్గ్రేడ్ను వన్ టైం పాస్వర్డ్తో మార్చుకోవచ్చు. కానీ మొబైల్ నెంబర్ను సిమ్ పోర్టింగ్ లేదా ఎంఎన్పిలో ఉంచితే నెట్వర్క్ మారుతుంది. దీంతో మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక సిమ్ కార్డు పోయినా పని చేయకుండా కస్టమర్ టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్ళి గుర్తింపు కార్డులను సైతం చూపించి కొత్త సిమ్ లేదా పోర్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇక ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, రిలయన్స్, జియో తదితర యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ తెలిపింది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.